నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రసిద్ధిగాంచిన చర్చి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించారు. 102 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలలో పాల్గొని చర్చి అభివృద్ధికి సహకరించాలని నేతలను కోరారు. ఈ వేడుక ఆకుతోటపల్లి చరిత్రలో ప్రత్యేక సందర్భంగా నిలుస్తుందన్నారు. శతాబ్దానికి పైగా విశ్వాస సేవలో నిలిచిన చర్చిలో ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చి సమాజ సేవలో విద్య మరియు సామాజిక కార్యక్రమాల్లో చేసిన సేవలను ప్రశంసిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ మల్లురవి తెలిపారు. భారతదేశంలో సర్వమతాలు సమానమని, ఎవరి మతాలను వారు ఆచరించవచ్చని, ఆరాధించుకోవచ్చన్నారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి చర్చి అదనపు గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త గది ద్వారా విశ్వాసులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, చర్చి పెద్దలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో విశ్వాసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రార్థనలు, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మనం ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆరాధించుకుంటే అక్కడ ఈశ్వరాలయంలో శంకరుని గురించి, రామాలయంలో రాముని గురించి, ఇంకో దగ్గర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళందరూ కూడా మరి దేవుడి పేరుతోనే ఆరాధన చేస్తుంటారు. ముస్లిమ్స్ వస్తే వాళ్ళు దేవుడి పేరుతో, అల్లా పేరుతోనే వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. దేవుడు అనేది అందరికీ ఒకడే, పేర్లు మార్పు. మన దగ్గరకు వస్తే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పైన. మల్లురవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో మిత్రులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ మిత్రులందరూ ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కూడా ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఉన్నారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎల్లవేళలా